కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ బెంగళూరు ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ ఏడాది జూలైలోపు గ్రేటర్ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఈ ఎన్నికల విషయంలో అధికార కాంగ్రెస్ కంటే విపక్షాలకి ఎక్కువ సమస్య ఎదురవుతోంది. గ్రేటర్ బెంగళూరు ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ కలిసి పోటీ చేస్తాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ బెంగళూరు ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇటీవలే సుప్రీంకోర్టు గ్రేటర్ బెంగళూరు ఎన్నికలను జూలైలోగా ముగించాలని ఆదేశించిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఎన్నికలకు సన్నాహాలు చేస్తోంది. అంతేకాదు, పనిలో పనిగా గ్రేటర్ బెంగళూరు ఎన్నికలతో పాటు జిల్లా, తాలూకా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీంతో కర్ణాటకలోని రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. అయితే రాజకీయ పార్టీల వారీగా అధికార కాంగ్రెస్ కంటే విపక్షాలకే ఎక్కువ సమస్య ఎదురవుతుంది. విధానసభ ఎన్నికల తర్వాత జతకట్టిన బీజేపీ, జేడీఎస్లో లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాన్ని చవిచూశాయి. ఈ 2.5 ఏళ్లలో 3 ఉప ఎన్నికలు మినహా పెద్దగా ఎన్నికల అవసరం రాలేదు. జీబీఏతో పాటు ఇతర స్థానిక ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ పార్టీలు కలిసి పోటీ చేసే విషయంలో వారి మధ్య స్పష్టత లేదు. గత నెలలో జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్డి దేవెగౌడ స్థానిక ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని ప్రకటించారు. వాస్తవానికి స్థానిక ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించదు. వారికి మద్దతిచ్చే విషయంలో పార్టీల అవసరం కీలకం. విధానసభ, లోక్సభ ఎన్నికల వరకు ఎన్డీఏతో కలిసి ఉండేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించిన దేవెగౌడ స్థానిక ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని ప్రకటించారు. అయితే దేవెగౌడ కుమారుడు కేంద్ర మంత్రి కుమారస్వామి మాత్రం ఈ అంశంపై ఎటూ తేల్చలేదు. పైగా ఈ విషయంపై ఇంకా జాతీయ స్థాయిలో చర్చించాల్సి ఉందని కుమారస్వామి ప్రకటించారు. ఇటీవల ముంబై నగర ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘన విజయంతో జేడీఎస్ సందిగ్ధ స్థితిలో పడింది. తాము కలిసే పోటీ చేసేందుకు సిద్ధమని ఇటీవలే కుమారస్వామి ప్రకటించారు. తాము బీజేపీతో కలిసి పోటీ చేయడం, స్థానిక నేతలతో కలిసి అభ్యర్థుల గెలుపునకు ప్రణాళిక రచిస్తామని కుమారస్వామి ప్రకటించారు. ఇటీవలి కాలంలో కేంద్ర మంత్రి కుమారస్వామి మళ్లీ రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఆరోగ్య కారణాల వల్ల కొద్ది రోజులు ఢిల్లీకే పరిమితమైన కుమారస్వామి గత 2 నెలలుగా రాష్ట్రంలో చురుకుగా పర్యటిస్తున్నారు. ఓవైపు పార్టీ వ్యవహారాలను చూసుకుంటూనే మరోవైపు అధికార కాంగ్రెస్ పక్షంపై వస్తున్న ఆరోపణలు, పలు కేసులు, శాంతి భద్రతల విషయంలో నేరుగా సర్కార్ను నిలదీస్తున్నారు కుమారస్వామి. ఇటీవల కుమారస్వామికి మీరు రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా అన్న ప్రశ్న ఎదురుకాగా అందుకు మరింత సమయం ఉందని సమాధానమిచ్చారు. ఈ పరిస్థితులను బట్టి 2028 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందుగానే కుమారస్వామి పార్టీ జాతీయ రాజకీయాల నుంచి వైదొలుగుతారని తెలుస్తోంది. దేవెగౌడకు వయోభారం, రేవణ్ణ కుటుంబ సమస్యల కారణంగా పార్టీ డీలా పడిపోయింది. స్థానిక ఎన్నికలతో జేడీఎస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కుమారస్వామి రాష్ట్రంలోనే ఉంటారని తెలుస్తోంది. ఇక గ్రేటర్ బెంగళూరు ఎన్నికల విషయానికి వస్తే ఇందులో మొత్తం 23 నియోజకవర్గాలుండగా జేడీఎస్కు కనీసం 6 స్థానాల్లో పట్టుంది. పులకేసి నగర, దాసరహళ్లి, యలహంక, రాజాజీనగర, బ్యాటరాయనపుర, కేఆర్పురం తదితర స్థానాల్లో జేడీఎస్ కనీసం 50% ఓట్లను రాబట్టే వీలుంది. పైగా జీబీఏ ఎన్నికలంటే విధానసభ ఎన్నికలుగానే పరిగణించడం, 5 కార్పొరేషన్లుగా విభజించి వార్డుల సంఖ్యను రెట్టింపు చేయడంతో ఈ ఎన్నికల్లో అధికార పక్షాన్ని నిలువరించేందుకు బీజేపీ, జేడీఎస్లకు పొత్తు కీలకం. ఈ ఎన్నికల్లో పొత్తు ఖచ్చితంగా కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందని జేడీఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తల భవిష్యత్తు దృష్ట్యా అధికారికంగా పొత్తు లేకున్నా స్నేహపూర్వక పోటీ ఉండనుంది. పాత మైసూరు, బెంగళూరు గ్రామీణ, మధ్య కర్ణాటక, తుముకూరు, కోలారు, హసనత్ జిల్లాల్లో ఎలాగూ జేడీఎస్కు తిరుగులేని పట్టు ఉన్న కారణంగా ఇక్కడ ఇరు పార్టీల మధ్య సమన్వయం అనివార్యమవుతోంది. గ్రేటర్ బెంగళూరు ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ కలిసి పోటీ చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికార పక్షాన్ని నిలువరించాలంటే ప్రతిపక్ష పార్టీలు వేరువేరుగా పోటీ చేయడం ద్వారా వాటికి తీవ్ర నష్టం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీతో పొత్తు విషయంలో దేవెగౌడ, కుమారస్వామి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటంతో ఇంతకు బీజేపీతో జేడీఎస్ పొత్తుంటుందా, ఉండదా అనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గ్రేటర్ బెంగళూరులో సత్తా చాటాలని అధికార కాంగ్రెస్ భావిస్తోంది.
జేడీఎస్ బీజేపీ మధ్య పొత్తు విధానసభ లోక్సభ ఎన్నికల వరకేనని, స్థానిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్డి దేవగౌడ ఇప్పటికే ప్రకటించగా, మరొక వైపు బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమని ఇటీవల కుమారస్వామి ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ బెంగళూరు ఎన్నికల్లో బీజేపీ జేడీఎస్ పార్టీల మధ్య పొత్తు ఉంటుందా లేదా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఐ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.